హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. మీరు లాస్ట్ 2 వీడియోస్ చూసారు కదా, షార్ట్ ట్రిప్ అనమాట. ఇది దాని ఫైనల్ పార్ట్. చెప్పాం కదా, లాస్ట్ వీడియోలో చూస్తుంటే బాగా ఫుల్గా వర్షం పడింది, దాంట్లోనే చాలామంది గో కార్టింగ్ చేశారు, అది చూపించాను. సో మేమున్నప్పుడు వర్షం పడుతుంటే పైన రేకుల మీద టప్ టప్ మన సౌండ్ అనమాట. ఏంటని చూస్తే అవిగో చూసారా, వడగండ్లు అనమాట. ఐస్ పీసెస్గా పడింది. నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఇవి చూడటం. చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు, ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు. నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. అసలు ఐస్ క్యూబ్స్ అలా కింద పడుతుంటే పిల్లలు అసలు ఎంత హ్యాపీగా వాటిని పట్టుకొని ఆడుతున్నారంటే, అసలు మా పాప ఏం ఎంజాయ్ చేసిందో అంత ఎంజాయ్ చేసింది. మా పాపనే కాదండి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎవరైతే వచ్చారో అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ దేనికి తగ్గకుండా అందరం ఎంజాయ్ చేసామన్నమాట. సో అలా వర్షం పడి ఆగంగానే వాళ్ళు అలా ఫౌంటైన్ ఆన్ చేశారు. ఇదిగోండి చూసారు కదా, ఇంకా అందరం ఆ ఫౌంటైన్ కిందకి వెళ్ళాము. లోపల తడము, దాని రౌండ్ వాటర్ పడతా ఉంటాయి. అది కూడా వాళ్ళు ఆన్ చేయటం హాట్ వాటర్ వచ్చినాయి ఫస్ట్, తర్వాత జస్ట్ లైట్గా లూక్ వామ్ వాటర్ వచ్చినాయి అనమాట. సో కొంతసేపు అందరూ ఆ ఫౌంటైన్ కింద ఎంజాయ్ చేశారు. ఆ మధ్యలోనే సాంగ్స్ పెట్టారు, ఇంకా సాంగ్స్కి పిల్లలు అట్లా డాన్స్ చేశారు. ఈ యాక్టివిటీస్ అయిపోయిన తర్వాత కొంతసేపటికి ఇట్లా ఇవి ఫ్రీ యాక్టివిటీస్ అనమాట. సో మనం ఏదో పెద్ద వేసేద్దామని చెప్పేసి అసలు దగ్గరికి వెళ్ళి 1/2 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి వేసాను నేను, అయినా అది పడలేదు. మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసారా, చూస్తేనే అర్థమైపోయింది ఇంత ఫోర్స్ కొట్టింది అయినా బాల్ పడలేదని. మళ్ళీ ట్రై చేశాను కానీ అది ఏటో వెళ్ళిపోయింది. ఇవేమి మనకు సెట్ కావని ఇంకొచ్చేసామన్నమాట. ఇది ఫైనల్ అనమాట, ఇది 3D ఎఫెక్ట్. లాస్ట్లో ఉంది కదా అని మా వారు ఎక్కిచ్చారు. ఇది మాత్రం మనం అది స్పెట్స్ పెట్టుకొని ఉంటాం కదా, మనం ఆ ఫీల్డ్లోనే ఉంటాము, ప్లస్ అక్కడ కిందున్న మిషన్ కూడా అంతే తిప్పుతూ ఉంటుంది మనల్ని. కానీ బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రం పిచ్చే కామెడీగా ఉండిద్ది అనమాట. నేనైతే ఇక్కడ సౌండ్ ఆఫ్ చేశాను, కానీ రియల్ వీడియోలో అయితే నా ఎదురు ఉన్న మా వదిన, మా హస్బెండ్, మా అక్క వాళ్ళందరూ నవ్వుతానే ఉన్నారు. అసలు నేను దిగిందాక వాళ్ళు నవ్వుతానే ఉన్నారనమాట. కానీ మనకు మాత్రం అది ఒక కొత్త ఫీల్ లాగా, దాంట్లో ఉన్నది కనిపిస్తూ ఉంటుంది మనకి. అయ్యో మనం పడిపోతున్నామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఇదండి మా 1 డే మినీ ట్రిప్ అనమాట. సో ఆల్మోస్ట్ అక్కడున్న యాక్టివిటీస్ అన్నీ కవర్ చేసాము. అక్కడ ఇంకా వియాలలు, జారుడు బళ్ళు అవి కూడా ఉన్నాయి. సో వాటిని నేను కవర్ చేయలేకపోయాను, అంటే ఆ టైంలో ఫోన్ నా దగ్గర లేదనమాట. మిగిలినవి నా దగ్గర ఏ టైంలో ఫోన్ ఉన్నాయో అవన్నీ కవర్ చేశాను. మీరు కూడా ఒకరోజు షార్ట్ ట్రిప్ ప్లాన్ చేసుకుని ఫుల్గా ఎంజాయ్ చేసేయండి. దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు దగ్గరున్న చౌడవరం విలేజ్లో లోపలికి రూట్ ఉంటుంది, వెళ్తే స్పీడ్ వే 7 అనమాట దీని పేరు. అంతే అండి. ఇంక వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.